గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడిపందాలు కానీ ప్రోత్సహించడానికి కాదు. ఓకేగా టాపిక్లోకి వెళ్తే ఈరోజు టాపిక్ వచ్చేసి 23వ తారీఖు 4వ నెల 2025 23rd ఏప్రిల్ 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మా టీం మెంబర్స్ అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, దీని మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు కూడా కంపల్సరీ వస్తూనే ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే కదా. దాని తర్వాత టాపిక్లోకి ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒక ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి ధనిష్టి. ఈ ధనిష్టి నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 12:07 వరకు జరుగుతుందన్నమాట. ఇక ఈ ధనిష్టి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే, ఇక్కడ నెమలివన్నె కాకి అనేది ఎర్ర కాకి మీద కోడి మీద ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది పసిమి డేగ మీద కోడి మీద గెలుస్తుంది. శుద్ధ కోడి అనేది నెమలివన్నె కోడి మీద గెలుస్తుంది. డేగ అనేది పసిమి డేగ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ధనిష్టి నక్షత్రం. ఈ ధనిష్టి నక్షత్ర టైమింగ్ వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 12:07 వరకే జరుగుతుందన్నమాట. ఇక మధ్యాహ్నం 12:07 తరువాత ఇక ఈరోజు సాయంత్రం మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా శతభిష నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ శతభిష నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఇక్కడ కోడి అనేది కాకి మీద గెలుస్తుంది. పసిమి డాగ అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. తెల్ల నెమలి అనేది శుద్ధ డాగ మీద కాకి డాగ మీద, ఈ రెండింటి మీద తెల్ల నెమలి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రం టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 12:07 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మన టీం మెంబర్స్ నుంచి నేను ఒక రోజు అడుగుతున్నాను. ఏంటంటే మన ఛానల్ని మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. మీరు చేసే నాకు ఒక హెల్ప్ ఇదే అనమాట. ఇదేంటంటే మన కొత్త ఛానల్ చాలామందికి ఇంకా తెలియట్లేదు. ఎవరైతే తెలియట్లేదో వారు కనుక మీరు షేర్ చేశారంటే వాళ్ళకి హెల్ప్ అయింది, నాకు హెల్ప్ అయింది. నేను వాళ్ళకి పర్సనల్గా వాట్సాప్లో పెట్టాలంటే కుదరట్లేదు. వాట్సాప్లో చాలా మెసేజ్ వచ్చినాయి, ఇంకా చాలా మెసేజ్లు చూడాలా. కొంతమందికి రిప్లైలు ఇచ్చాను, కొంతమందికి అసలు ఇవ్వలేకపోయాను. నాకు షేర్ చేయడం అనేది కుదరట్లేదు అనమాట. దానివల్ల నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. మ్యాక్సిమం అందరికీ మన ఛానల్ లింక్ అనేది అందరికీ షేర్ చేయండి. మీ వైపు నుంచి నేను మన టీం మెంబర్స్ వైపు నుంచి కూడా ఒక్క రిక్వెస్ట్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం మిస్టేక్ అనేది జరగకూడదు. మీకు అర్థం కాకపోతే మన వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఫస్ట్లో ఇచ్చాను. మీకు ఒక్క నిమిషం వీడియో తీసి నాకు పంపించండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు క్లారిఫై చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లో కదా. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పటికి నల్లబొట్ల సేతువాలు. ఈరోజు ఏంటంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈరోజు మొత్తం కూడా పింగళ చూపు బాగా నడుస్తుంది అనమాట. పింగళాలు, అన్ని రకాల పింగళాలు అన్నమాట. నల్లబొట్ల సేతువాలు కానివ్వండి, కాకి పింగళాలు కానివ్వండి, లేదంటే కోడి పింగళాలు కానివ్వండి, నెమల పింగళాలు కానివ్వండి, నెమల కక్కెరలు కానివ్వండి, తెల్ల కక్కెరలు కానివ్వండి, ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మ్యాక్సిమం పింగళ చూపు అనేది నడుస్తుంది అనమాట. దాన్ని అబ్జర్వ్ చేసి ఈరోజు దెబ్బలాట పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగు వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువాలు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన రంగు వచ్చేటప్పటికి పింగళ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, బాగా పసిమగల కాకులు, గౌన్ నెమళ్ళు, కాకి నెమళ్ళు, సేతువాలు, గట్టి కాకులు, నల్లకట్ట అబరాసులు, నెమలి అబరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఓడిపోయేటప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, మిరపపొండు డేగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ
ఎర్ర పొలాలు, డేగ పింగళాలు. ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, అలాగే ఎర్ర కక్కెరలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్రమేళాలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకినెమలు, బాగా పశ్చిమ గల కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, 9 మంది కాకులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకులు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా అంటే మ్యాక్సిమం ఇక్కడ నెమలి చూపు, గట్టి నెమళ్ళు, కాకి నెమళ్ళు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైం వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి ఇక్కడ కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల పింగళాలు లేదంటే తెల్ల కక్కెరలు కూడా ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకునే రంగులు. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, కోడి మేళాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు ఆల్రెడీ పెట్టాను. ముసుగు పెట్టుకునే రంగు అనమాట. తెల్ల కక్కెర చాలా బాగా పనిచేస్తుంది. అన్ని రకాల కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో చాలా బాగా పనిచేస్తాయి. గట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని మాత్రమే ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోవాలి. అలాగే ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పకి కాకిడాగలు, పచ్చ కాకిడాగలు, కట్టుకాకులు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, నల్లకట్టు అబ్బరాసులు. ఇక్కడ అన్ని రకాల గట్టి కాకులు. కాకి చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. గట్టి కాకులు కానివ్వండి, గట్టి కాకి డేగలు కానివ్వండి, పచ్చకాకులు కానివ్వండి, పచ్చకాకి డేగలు కానివ్వండి, ఇలాంటివి అనమాట. అన్ని రకాల కాకి చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు అనేది ఈ టైమ్స్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డేగలు. ఇక్కడ కూడా కోడి కాకి డేగలు చాలా బాగా పనిచేసే రంగులు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం ముసుగు లేదా జోల్లో పుని దెబ్బలాట ఆడుకోవడానికి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డేగలను కానీ, ఎరుపుకు మించిన డేగలను కానీ పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, పచ్చకాకి డేగలు, కాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, అలాగే గట్టి కాకులకి పశ్చిమ ఉండకూడదు, పశ్చిమ లేని గట్టి కాకులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, సేతువాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి ఎర్ర నెమళ్ళు లేదంటే ఎర్ర నెమలి అబ్బరాసులు లేదంటే నెమల డేగలు కూడా ఈ టైమ్స్లో చాలా బాగా పనిచేస్తాయి. ఈ 3 రంగులు ఎర్ర నెమలు కానీ, ఎర్ర అబ్బరాసులను కానీ, నెమల డేగలను కానీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. ఎర్ర కుసి ఉండాలన్నమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పటికి ఇక్కడ శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్ర అబ్బరాసులు, 9 మంది కాకులు, నెమలి అబ్బరాసులు, అలాగే కాకి డేగలు. ఇలాంటి రంగులన్నీ కూడా వీటికి మ్యాక్సిమం పశ్చిమ ఉండాలి. పైన ఎర్ర పశ్చిమ అనేది ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాం అనమాట. ఈ రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మేళాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్ల బొట్ల సేతువాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వద్దాం. మనం రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమ గల కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు.
కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి పింగళాలను కానీ బాగా పసిమిగల కాకులను కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కోడి చూపు మాత్రం ఉండకూడదు రెండింటికి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమల పింగళాలు, గట్టి కాకులు, నల్లకట్టు అబరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు పెట్టుకోవాలా. చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించకూడదు ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రోజుకి డేగ పింగళాలు. ఇక్కడ కూడా డేగ పింగళాలు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి. డేగ పింగళాలైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఎర్ర కక్కెరలు. ఇక్కడ ఎర్ర కక్కెరలను కూడా మనం ముసుగు ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి కోడి నెమల పింగళాలు. ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుగు లేదా జోళ్ళకి కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, నల్ల డేగలు, అన్ని రకాల కాకి చూపు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్,